లైవ్లో చూద్దాం. This is the Krishna Nadi. This is like we are giving it as the Vishakhapatnam. This is the depression, the eye of the storm. So that eye of the storm is being given through certain areas, while the rain is on the southwest quadrant, so this side. That is the rains are here. No, what I am asking you, last time వచ్చే కొద్దికి 3 రిజర్వాయర్లు కూడా ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ an idea how much water you are having, what is the cushion you are creating there, how much water is flowing. Time to time ఎక్కడెక్కడ మిడ్ పాయింట్ తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి 6 hours పడుతుంది. ఎంత 90 kilometers 1 hour 15 kilometers లైక్ దట్. ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా చేస్తుంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్, సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ. రియల్ టైమ్ బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి. అయితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ టాలీ అయిందా లేదా, అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా, ఇది ఎవ్రీ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకోవాలి చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసేలా ఉంది. సైంటిఫిక్ చేయాలి. నాలెడ్జ్ ఈజ్ వన్, దర్ ఇస్ ఎ ట్రూత్. దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ప్రాపర్ డిస్బర్సల్ ప్రాపర్గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిటర్మినేషన్ అండ్ అవుట్కమ్స్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాటిది ఎవరన్నా ఇక్కడ జియాలన్నదా, జియాలజిస్ట్ ఎవరన్నా అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి ఆంధ్రాలో పెద్దగా రెయిన్ఫాల్ లేదు. ఓకే, ఓవరాల్ గా ఇది కర్ణాటక తెలంగాణ, ఈ పక్క ఉండేది కర్ణాటక మహారాష్ట్ర. ఇప్పుడు నాకు ఇక్కడప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్లో తీసుకురా. గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం భద్రాచలం నుంచి మన వన్ డే మనకు అక్కడ నుంచి రిసీవ్ కావడానికి. సైలెన్స్, ఎందుకు మీరు అడగడం? పోలీసులు కూడా మనం అవర్లీ రీడింగ్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. భద్రాచలంలో ఎట్లా ఉంది, పూర్లో ఎలా ఉంది, పోలవరంకి ఎంత ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి? కృష్ణా కూడా అవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్. 7 lakhs cubic ఇప్పుడు ఎక్కడ 7 కాదు, ఇంకా ఎక్కువ 9.8 మరి 7 ఉంటాం. మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
మనము ఇప్పుడు వాటర్ తగ్గుతా ఉందా పెరుగుతుందా క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వస్తా ఉంది అది నేను అడిగాను. క్యాచ్మెంట్ ఏరియాలో మనకు పులిచింతల మార్నింగ్ మనం ఇలా రోజు అవర్లీ బులెటిన్స్ గోదావరి బేసిన్కి కృష్ణా బేసిన్స్ కన్సూమర్కి ఎవ్రీ హవర్ పోస్ట్ చేస్తాం. వాట్సాప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్లో మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా ఫోర్కాస్ట్ కాదు, ఇక్కడ ఫుల్ కెపాసిటీ ఉన్నాయి. ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైలానికి, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడికి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్కి మొత్తం 4,94,000. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇన్ఫ్లో, 5,75,000 అవుట్ఫ్లో మీరు ఇస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలొపేషన్ ఫ్లాష్ వచ్చే తప్ప దాన్ని పైన మనం నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవుతుంది. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ అయ్యి పులిచెంతల నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అప్పుడు అది రిలీజ్ చేసుకో చింతకాలం పెద్ద. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నాను. పొద్దున కూడా నాగార్జున సాగర్ వాళ్ళ స్టాఫ్తోని శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే శ్రీశైలంకి ది క్లియర్ తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం. కాబట్టి మనం స్టార్ట్ అవుతున్నాం. తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా. ఇప్పుడు అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టారండి. కరెక్ట్ పెట్టి నాకేంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు తండ్రి నేను మిమ్మల్ని పట్టుకుంటాను. వీటిలో నాకు వాళ్ళ మీరు అందరూ కూర్చొని మీ ఎకానమిస్ట్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఇన్ మై కన్సర్న్. ఓకే, ఎప్పటికప్పుడు ఇస్తున్నారా అవన్నీ అప్డేట్ చేస్తున్నారు. ఓకే అండి. ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. దానికి సంబంధించి వాటర్ డీటెయిల్స్ వస్తాయి. 43 మండలం. ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలా గో బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఇలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. పేరు లాగా అక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది, ఎంత వాటర్ వస్తా ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, ఎన్ఫోర్స్మెంట్ కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1 ఇక్కడ ఎక్కడ ఇది వల్నరబుల్ ఈ స్పాట్ వాళ్ళు కూడా అవి రెండు మ్యాప్ చేయాలి. ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా. ఇప్పుడు నాకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంతవరకు చేశారో నాకు తెలియదు. ఆ స్పాట్లో బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు, సరే సరిపోతుందా, అది సఫిషియంటా లేదా. ఇప్పుడు సరిపోతుంది, పెరుగుతుంది కదా. ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్ చేశారు. Talk to him. Already We have talked to him, so we have about 10 lakhs.
we are at 8 lakhs now. So 10 lakh క్యూసెక్స్ కూడా మీరు ఆయనకి చెప్తే ఆయన చేయలేడు. క్యూసెక్స్ మనం ఇవ్వాల్సిన డిజైన్ మనం ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయమనాలి. నాలెడ్జ్ వీళ్ళు ఇవ్వాలి హైయర్ లెవెల్లో. definitely. So right now, what basic disaster management has done is they have listed out all the vulnerable habitation, the population, household, and all this, which data is available with the district collector. So the moment we give a warning or even before the warning, sir, they alert this everything. So right now, ఇది హిస్టారికల్ డేటా కూడా మీ దగ్గర ఉందా లేకపోతే తయారు చేసింది? డేటాను బేస్ చేసుకుని తయారు చేసాం. 1986లో మనకి వాల్యూమ్ బట్టి ఎక్కడ వరకు వాటర్ వెళ్తుంది. అదే నేను హిస్టారికల్ గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా అని. హిస్టారికల్ డేటా ఉన్నదే ఆ మ్యాప్ తయారు చేస్తాం. దాని బేస్ చేసుకుని తయారు చేసాం. 2009లో maximum of 11 lakhs వచ్చింది. ఆర్గానిక్ ఇరిగేషన్ ఇచ్చారు. ఇచ్చిన మీద ఇప్పుడు సార్ చూస్తుంది 8 lakhs 294 కదా. 10 lakh మారితే 338 విలేజెస్ అవుతుంది. సో అట్లా అది 11 lakh వరకు మనకు హిస్టారికల్ గా లాస్ట్ 2009 11 lakhs వచ్చింది. ఆ తర్వాత 14 ఎప్పుడు ఎక్కువ వచ్చింది? 2009 తర్వాత ఇంకా రాలేదు సార్. ఇప్పుడు అదే అయ్యింది. దాని అంతకు మునుపు ఇప్పుడు ಎಷ್ಟು వచ్చింది? 86లో గోదావరి వచ్చింది సార్. దాన్ని బేస్ చేసుకుని గోదావరి తయారు చేశాం. సేమ్ గా తయారు చేసి 1986లో వచ్చింది హైయెస్ట్ 32. కృష్ణాలో ఆ మధ్య 95 2000 మధ్యలో దిగుసేమ టైంలో దివిసేమ ఇంత రాలేదు. ఇప్పుడు కృష్ణాలో లేవు, లోకల్ నుంచి లేదు కాబట్టి దివిసీమ ఒకటి. నేను సీఎంగా ఉన్నప్పుడు గడ్డలో ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చి అక్కడ బండ్స్ కూడా ఉంటే అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేసాం. రాత్రి అంతా మేలుకో రోడ్ నైట్ మేలు ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చా అవనిగడ్డ. అప్పుడు రోడ్డు కూడా లేదు, కట్టిన వారది తర్వాత కట్టాం రేపల్లె టు అవనిగడ్డ వారది. గోదావరి కూడా 86 బేస్ చేసుకుని తయారు చేశాం. మొత్తం పెట్టి టైంలీ న్యూస్ కూడా కలెక్షన్ చేస్తాం. టైంలీ ఎలా చేస్తాం. నమస్కారం నమస్కారం నమస్కారం. Come. ఇప్పుడు కూర్చోను కూడా అండి. ఇది ఓకేనా? తిప్పాలనా? ఇది సరిపోతుందా? ఓకే. ఇప్పుడు మొత్తం ఇక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకటి. కూర్చొని చెప్తాను, మీరు కూడా కరెక్ట్ చేసుకొని మనకేంటంటే ఇది అయిన తర్వాత కూడా